నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో అన్ని వర్గాల ప్రజల కోసం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారు. నీతి నిజాయితీగా అధికారులు పనిచేయాలన్న ఏపీ హోంమంత్రి అనిత. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి. విద్యుత్ రంగంలో ఉద్యోగాలు కల్పించాలని నిరుద్యోగుల ఆందోళన. సీఎం చంద్రబాబు మాజీ సీఎం జగన్పై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు. ఇద్దరు నేతల మధ్య తేడాను వివరించిన మంత్రి పార్థసారథి. తెలంగాణ జీవన విధానంపై నూరేళ్ల నా ఊరు గేయం రచన. 460 మంది గాయకుల అన్వేషిస్తున్నామన్న రచయిత శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 2025 డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత డైరీని ఆవిష్కరించారు. ఐక్యతగా ఉద్యోగులు పనిచేస్తే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని, అంబేద్కర్ భావజాలం ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఎప్పుడూ మనల్ని మనం తగ్గించుకోకూడదని, దేశ ప్రజలు అందరి కోసం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారు. నీతి నిజాయితీగా అధికారులు పనిచేయాలని మంత్రి అనిత కోరారు. పవర్ సెక్టార్లో ఖాళీగా ఉన్న 4000 పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని గాంధీ పవర్ నిరుద్యోగుల ముందు నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో నిరుద్యోగులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 2024లో విడుదల కావలసిన విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయలేదన్నారు. ఇంజనీరింగ్, టీఐ, డిప్లొమా చదువుకున్న ఉద్యోగాలు లేక కుటుంబాన్ని పోషించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. ప్రభుత్వం వెంటనే నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ శాఖలో ఉన్న ఖాళీ పోస్టులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో నోటిఫికేషన్లు వస్తాయి అన్నారు. ఆగస్టు 2 నాడు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ లో మాది ఫస్ట్ నోటిఫికేషన్ అక్టోబర్ లో వస్తుంది అని పెట్టారు. అక్టోబర్ వచ్చేసరికి ఆ నోటిఫికేషన్ రాలేదు. ఈనాడు పేపర్ లో కూడా 3500 4000 వరకు వేకెన్సీలు ఉన్నాయి, ఈ అక్టోబర్ లో వస్తాయి అని ప్రకటించారు. కానీ నోటిఫికేషన్ రాలేదు అక్టోబర్ లో. నవంబర్ 21 రోజు గాంధీ భవన్ లో మేము బట్టి విక్రమార్క సార్ని కలిసాము. సార్ కూడా వివిధ సందర్భాల్లో ఖమ్మంలో, హైదరాబాద్ లో, వరంగల్ లో 4000 వరకు పోస్టులు ఉన్నాయి, వస్తాయి, రిలీజ్ అవుతాయి విద్యుత్ సంస్థలు అని త్వరలో అని చాలా సందర్భాల్లో, చాలా న్యూస్ పేపర్లలో, చాలా వేదికల మీద చెప్పారు. కానీ ఈ రోజు వరకు ఆ నోటిఫికేషన్ మీద ఎలాంటి ఊసు లేదు. మొన్న జనవరి 7వ తేదీన కూడా ప్రజావానికి వెళ్ళి మా వినతి ఇచ్చాము. ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ మేమందరం గత 4 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నాము. టీజీ ట్రాన్స్కోలో ఏఈ నోటిఫికేషన్ అనేది 2018లో వచ్చింది. ఇప్పటికీ 8 సంవత్సరాలు అవుతుంది నోటిఫికేషన్ రాక. అలాగే లాస్ట్ 2024 అక్టోబర్లో బట్టి విక్రమార్క గారు నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పారు. దాదాపు 4000 పోస్టులకి. అందులో అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ లైన్ మ్యాన్, అలాగే సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్స్ అన్ని మెన్షన్ చేశారు సార్. లాస్ట్ టైం కూడా మేము ప్రజావానికి వెళ్ళేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మాకు హామీ ఇచ్చినారు, కానీ మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మాట్లాడడం లేదు. సో ఈ రోజు మేము గాంధీ భవన్కి వచ్చి రిక్వెస్ట్ చేసుకుందామని వచ్చాము నోటిఫికేషన్స్ కోసం.
త్వరలో ఈ నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలని కోరుతున్నాము. సీఎం చంద్రబాబు మాజీ సీఎం జగన్ పై మంత్రి కొలుసు పార్థసారథి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జగన్ కు మధ్య తేడాను వివరించారు. ఎన్నికల ముందు తాను టీడీపీలో చేరే సమయంలో చంద్రబాబును కొన్ని ప్రశ్నలు అడిగానని అన్నారు. పారిశ్రామికవేత్తలు సాఫ్ట్వేర్లకే ప్రాధాన్యతను ఇస్తారని, పేదలను పట్టించుకోరనే దుష్ప్రచారం ఉందని అడగ్గా అందుకు ఆయన స్పందిస్తూ పరిశ్రమలు, ఐటీతో కుటుంబాలు బాగుపడతాయని నాతో చెప్పారని పార్థసారథి అన్నారు. ఒకవేళ ఇదే ప్రశ్నలు తాను జగన్ను అడిగితే పరిస్థితి మరోలా ఉండేదని కామెంట్ చేశారు. ఏకంగా సెక్యూరిటీ సిబ్బందిని పిలిచి ఇంట్లోంచి గెంటి వేశారని పార్థసారథి ఆరోపించారు. 152 బిఎల్ 5884 లిండల్ 6 627 కంప్లీషన్ 10950 ఇళ్ళు. అట్లాగే ఆప్షన్ 3 కింద 12,030,75 బీసీ 18,235 ఓసీ 10,626 మైనార్టీ 323. వీటిలో మనం 4,435 తీసుకోవడం జరిగింది. గత 3 నెలల నుంచి మా కలెక్టర్ గారి కృషితో మాకు శాండ్ ప్రాబ్లం కూడా సార్ట్ అవుట్ అయింది సార్. పెట్టుబడి వచ్చే విధంగా వివిధ పారిశ్రామికవేత్తల్ని ఒప్పించి ఈరోజు తిరిగి వచ్చిన రోజు ఇది చాలా సంతోషకరమైన రోజు అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా కూడా అన్ని రంగాల్లో సంక్షేమ రంగం, అదేవిధంగా వ్యవసాయ రంగం, అదేవిధంగా పారిశ్రామిక రంగం అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళటానికి అహర్నిశలు కృషి చేస్తుందని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ 6-7 నెలల కాలంలోనే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చినాయి. ఏదో పేపర్ మీద రాసుకుంటాం కాకుండా వచ్చి మన ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకుంటాం. ఆ వచ్చిన వాళ్ళు ఏదో ఆషామాషి వ్యక్తులు కాదు. ప్రపంచ దిగ్గజ సంస్థలు గూగుల్ కానివ్వండి, అదేవిధంగా రిలయన్స్ కానివ్వండి, అదేవిధంగా టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కానివ్వండి, అదేవిధంగా గ్రీన్కో కానివ్వండి, ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతానికి ముందుకొచ్చి అగ్రిమెంట్ చేయటమే కాకుండా భూములు కూడా సేకరించడం మొదలుపెట్టినని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా వ్యవసాయ రంగంలో గత ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ముందు చూపు లేనితనంతో, అనుభవ రాహిత్యంతో దేశానికి రాష్ట్రానికి కావాల్సిన ముఖ్యమైన ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా నిర్లక్ష్యం చేసి కొన్ని కారణాలైతే వినటానికి ఎంత దిగజారుడుగా ఉంటాయంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు కాబట్టి ఆ ప్రాజెక్టులు పక్కన పెట్టేయండి. ఉదాహరణకి మన ఏలూరు డిస్ట్రిక్ట్ లో చింతలపూడి ప్రాజెక్ట్ అనే ప్రాజెక్టు 9,000 కోట్ల రూపాయలతో ప్రారంభించి దాదాపు 4,000 కోట్లు పైబడి ఖర్చు పెట్టేశారు. ఇది 2014-19లో. కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారనే ఉద్దేశంతో ఒక్క 10 కోట్లు కూడా తర్వాత ఖర్చు పెట్టాలి 5 సంవత్సరాల్లో. తెలంగాణ పల్లె మాధుర్యాన్ని వివరిస్తూ రచించిన గేయాన్ని పాడేందుకు గాయని గాయకుల ఎంపికను రవీంద్ర భారతిలో ఈ నెల 28న నిర్వహిస్తున్నట్లు గేయ రచయిత శ్రీనివాస్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్తో కలిసి ఆయన మాట్లాడారు. భవిష్యత్ తరాలకు 100 ఏళ్ల క్రితం తెలంగాణ జీవన విధానం ఎలా ఉందో వివరిస్తూ రూపొందించిందే 100 ఏళ్ల నా ఊరు గేయమని అన్నారు. సుమారు 4 గంటల నడివి గల ఈ పాటను పాడేందుకు 460 మంది గాయకులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తెలంగాణలోని అన్ని జిల్లాలలో పర్యటించి కొంతమందిని ఎంపిక చేసినట్లు చెప్పారు. పూర్తిస్థాయి గాయని గాయకులతో పాటు కళాకారులను ఎంపిక చేయడం లక్ష్యంగా రవీంద్ర భారతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యావత్తు తెలంగాణ చరిత్రను వివరిస్తూ రచించిన శ్రీనివాసును గుర్తించి ప్రభుత్వం ప్రోత్సహించాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మీడియా సోదరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అదేవిధంగా 100 ఏళ్ల నా ఊరు గేయ కావ్యాన్ని ఈరోజు రచించి 2 తెలుగు రాష్ట్రాల్లో, అదేవిధంగా మొత్తం అన్ని జిల్లాల్లో పర్యటించి ఈ కావ్యాన్ని, అద్భుతమైనటువంటి కావ్యాన్ని తెలుగు సమాజానికి, భవిష్యత్ తరాలకు అందించాలనేటువంటి ఒక పెద్ద లక్ష్యంతో దాదాపు సుదీర్ఘంగా 25 సంవత్సరాల పాటు ఈ గేయాన్ని
రచించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి ఒక పేరు ప్రఖ్యాతలు ఈ తెలంగాణ మట్టి మీద పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి 10 మంది ఉంటే ఆ 10 మందిలో అగ్రగణ్యుడు ఈరోజు తెలంగాణలో ఉన్న సాహిత్యాన్ని అద్భుతంగా తన కలం ద్వారా అందించేటువంటి మా వరంగల్ సీనన్న ఈ కావ్యాన్ని ఈరోజు జాతికి అంకితం చేయడాన్ని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. పాటలు రాయడం అంటే, గేయాలు రాయడం అంటే తెచ్చే బాధ్యత నా మీద ఎంత ఉందో మీడియా వాళ్ళ మీద కూడా అంతే ఉందని చెప్పి మీకు అన్ని పత్రికల వాళ్లకు మీడియా వాళ్లకు తల ఉంచి నమస్కరిస్తూ మిమ్మల్ని ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నబాయే ఎనకటి కలదప్పినాదో నా పల్లె ఎడుగాని తీరైనాదో ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నబాయే ఎనకటి కలదప్పినాదో నా పల్లె ఎడుగాని తీరైనాదో పచ్చ పచ్చని పంట సేన్లన తానడువ బొట్టు పెట్టినట్టు నా పల్లె ఉండేది పొందించుకున్నట్టు బొడ్రాయితో పాటు పోషమ్మ గుడి పల్లెకందంగా ఉండేది ఎంత దూరంగున్న ఎత్తైన మా ఊరి తాటి చెట్లే పల్లె ఉనికి మీసాటేది. అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రైతులకు 92 ట్రాన్స్ఫార్మర్లను మంత్రి సవిత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రైతుల మోటార్లకు మీటర్లు పెడతామని ఇబ్బంది పెట్టిందని ఆమె తెలిపారు. రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, తక్కువ కాలంలో రైతులకు 92 ట్రాన్స్ఫార్మర్లు అందించిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదే అన్నారు మంత్రి సవిత. పెనుకొండ నియోజకవర్గంలో ఈ రోజు రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు డబ్బులు కట్టారు. గత ప్రభుత్వం ఏం చేసిందో మనందరికీ తెలుసు. మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఒక నిదర్శనం, మరొక నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు మా పెనుకొండ నియోజకవర్గంలో 92 ట్రాన్స్ఫార్మర్లు ఈ రోజు ఇచ్చాం. 184 సర్వీసులు అంటే ఇంకా, ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా వాళ్ళు డబ్బులు కట్టి ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ రోజు 92 ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడంతో రైతులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఒక మా పెనుకొండ నియోజకవర్గంలోనే చూసుకుంటే 2 సబ్స్టేషన్లు ఆల్రెడీ పనులు కూడా మొదలైనాయి. మరి 3 సబ్స్టేషన్లు దగ్గరలో భూమి పూజ కూడా చేయబోతున్నాం. అదే విధంగా రైతులు పడుతున్న సమస్యలు కూడా ఎప్పటికప్పుడు సమస్యలు కూడా తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కారం కూడా చేస్తున్నాం. అదే విధంగా నాణ్యతమైన కరెంట్ ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ నాణ్యతమైన కరెంటు 9 గంటల నాణ్యతమైన కరెంట్ ఇచ్చాం. గత ప్రభుత్వంలో 9 సార్లు కరెంటు బిల్లులు పెంచిన ప్రభుత్వం గత ప్రభుత్వం. ప్రజలను నేను కరెంటు బిల్లులు పెంచను, నాకు ఓటేస్తే నేను బడుగు పడిగిన వర్గాలను బాగా చూసుకుంటానని చెప్పి గత ప్రభుత్వం 9 సార్లు కరెంటు బిల్లు పెంచింది. నిత్యావసర పారదర్శకంగా రీసర్వే నిర్వహించి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి అమీన్పూర్ నేతాజీ ఫ్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగేశ్వరరావు, ఉపేంద్రలు మాట్లాడారు. 1980వ దశకంలో చిరు ఉద్యోగాలు చేసుకునే తామంతా బ్యాంకుల నుంచి రుణాలు పొంది సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ గ్రామం సర్వే నెంబర్ 130 నుంచి 135లోని స్థలాలను కొనుగోలు చేశామని తెలిపారు. తమ స్థలాలకు సమీపంలో ఉన్న భూములను కొనుగోలు చేసిన కృష్ణంరాజు అక్రమంగా తమ స్థలాలను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని రీసర్వే నిర్వహించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే కుటుంబాలతో సహా ఆత్మహత్యలకు పాల్పడతామని దుస్థితి ఏర్పడుతుందని కన్నీరు మున్నీరయ్యారు. పేరు నాగేశ్వరరావు అండి. మేము 2006లో అమీన్పూర్లోని హుడా లేఅవుట్లో ఫ్లాట్స్ ఐడిబిఐ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకున్నాము.
అయితే 2006 లో సడన్ గా మా నైబర్ కృష్ణంరాజు గారని సడన్ గా ఓవర్ నైట్ ఆల్మోస్ట్ ఒక 400 మంది ప్లాట్స్ ని ఆక్రమించి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోకపోతే మేమందరం ఒక అసోసియేషన్ గా ఫామ్ చేసి నేతాజీ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ పేరు పెట్టుకుని మేమంతా ఫామ్ చేసుకుని అప్పటి నుంచి దాదాపు 20 ఏళ్ళుగా ఫైట్ చేస్తున్నాం. ఈ సమస్యని చిన్న సమస్య, ఇది ఒక బౌండరీ ఇష్యూ ఉంది వాళ్ళకి మాకి మధ్యలో. ఈ 20 years గా మనం పోరాడుతూ లాస్ట్ ఫైనల్ గా హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, మీరు రీసర్వే చేసుకుని క్లోజ్ చేసుకోమంటే. ఇప్పుడు మనం చేసిన ఈ సర్వే డిపార్ట్మెంట్, మన ఇప్పుడు కరెంట్ ఏడీ గారు కనీసం సైట్ లో కూడా రాకుండా వాళ్ళ కింద సబార్డినేట్స్ ఒక ఆయన ఇద్దరు ఏడీ డిప్యూటీ ఇన్స్పెక్టర్లు పంపిస్తే వాళ్ళిద్దరిలో కూడా ఒకరు డిస్ప్యూట్ అయ్యి మధ్యన వెళ్ళిపోయి ఏదో రకంగా పంచనామా చేసేయాలి, ఏదో పాయింట్స్ పెట్టి. మాకు క్లియర్ గా ఇక్కడ ఉన్నాయండి, ట్రై బ్యాంక్ 3 విలేజెస్ ట్రై జంక్షన్, 2 విలేజెస్ బై జంక్షన్, పర్మనెంట్ మార్క్స్ ఉంటే వీటిని ఏమాత్రం కన్సిడర్ చేయకుండా, పర్మనెంట్ మార్క్స్ చేయకుండా ఎక్కడో వాళ్ళ ఇష్టం వచ్చిన పాయింట్లు పెట్టేసుకుని మొత్తం మా 400 ప్లాట్స్ ని వాళ్ళకు దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏడీ డిపార్ట్మెంట్. మమ్మల్ని జరపడానికి ఎంకరేజ్మెంట్ కి ట్రై చేశారు. ఆ రోజు మాకు ఇష్యూ తెలియదు. ఇష్యూ అంతా కూడా అక్కడి నుంచి మేము కోర్టుకి వెళ్తాం, ఆ కోర్టులో స్టే తెచ్చుకోవటం, తెచ్చుకున్న తర్వాత కోర్టు నుంచి కొన్ని సర్వే ఆర్డర్లు రావటం, ఆ సర్వేని కూడా వాళ్ళు మేనేజ్ చేయటం, ఎలా మేనేజ్ చేస్తున్నారు అని మాకు వచ్చిన డౌట్స్ మీద మేము డెప్త్కి వెళ్ళినప్పుడు ఈ విషయాలన్నీ మాకు బయటకు వచ్చినాయి. కొత్త సర్వే నెంబర్లు సృష్టించారని, దీని మూలంగానే వాళ్ళు సర్వే మనకి ప్రాపర్ గా న్యాయం జరగట్లేదు అనేది మాకు అర్థమయ్యి అప్పుడు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని ఆ తర్వాత మేము డిపార్ట్మెంట్ ని అప్రోచ్ అయ్యి ఈ 3 సర్వే నెంబర్లు కూడా గౌరవనీయ అప్పుడు వెంకటరామరెడ్డి గారు జాయింట్ కలెక్టర్ గా ఉన్నారు, ఆయన తర్వాత సర్వే ఒక రోజంతా ఆయన ఈ సబ్జెక్ట్ మీద కూర్చొని అందరు ఆఫీసర్ని పెట్టుకొని ఎంక్వైరీ చేసి దీని మీద ఒక డీటెయిల్ రిపోర్ట్ రాసి పంపించారు. మా దురదృష్టానికి ఆయన ఆ టైంలోనే ఆయన కలెక్టర్ గా ప్రమోట్ అయ్యి జిల్లాలు సపరేట్ అవడం వల్ల వేరే చోటకి షిఫ్ట్ అవడం జరిగింది. తర్వాత వచ్చిన కలెక్టర్ గారు దాన్ని ప్రొసీడింగ్స్ ఇచ్చి హెడ్ ఆఫీస్ కి రాయటం జరిగింది, ఆ సర్వే నెంబర్లు క్యాన్సిల్ చేయమని. అవి క్యాన్సిల్ చేస్తే అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఫుడ్ అండ్ అంకిల్ కేర్ కేంద్రం ప్రారంభమైంది. ఈ కేంద్రం ప్రారంభించడంతో అపోలో ఆరోగ్య రంగంలో మరో ముందడుగు వేసిందని, ఈ ఆధునిక కేంద్రం ఫుడ్ అండ్ అంకిల్ సంబంధిత సమస్యలకు ఉన్న సేవలు, ప్రత్యేక చికిత్సలు అందిస్తూ ప్రపంచ స్థాయి ఆర్థోపెడిక్ సంరక్షణను అందించనున్నదని హాస్పిటల్స్ పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కేంద్రం సమగ్ర ఆర్థోపెడిక్ సంరక్షణ, డయాబెటిక్ రోగుల ప్రత్యేక చికిత్సకు వీలు కల్పించనుందని తెలిపారు. ఇప్పటిదాకా మనం విన్న మల్టీ డిసిప్లినరీ కేర్ అని చెప్పేసి, ఇప్పుడు ఒక ఇంటికి మనం ఇల్లు కడుతున్నాం అనుకోండి, మనకి ఫౌండేషన్, బీమ్స్, కాలమ్స్, స్లాబ్ ఎట్లా ఇంపార్టెంట్, అలానే బ్లడ్, దానికి నీటి సరఫరా, కరెంట్ సప్లై అవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఆర్థోపెడిక్ సర్జన్ గా నేను మేస్త్రిని, నేను కాలమ్స్, బీమ్స్ వాటి గురించి నేను చూసుకుంటాను. ఇప్పుడు నరాల గురించి అనుకోండి, దానికి నరాల డాక్టర్ని సంప్రదిస్తాం. అలానే రక్త సరఫరా అంటే అది వాటర్ సప్లై, సో దానికి వాస్కులర్ సర్జన్ కావాలి. సో ఇలాగా ఒక ఇల్లు కట్టడానికి ఎలా అయితే మొత్తం టీం కావాలో అలానే మనకి ఇక్కడ అంత టీం, ఇక్కడ కాపీ మేస్త్రి ఉన్నాడు, ప్లంబర్ ఉన్నాడు, ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, అందరు ఉన్నారు, షుగర్ డాక్టర్ ఉన్నారు. సో మనకి అన్ని రకాల మల్టీ డిసిప్లినరీ టీం అనేది అవైలబుల్ ఉంది. ఇలాంటి టీం మనకి యూకేలో కింగ్స్ కాలేజ్ హాస్పిటల్, యూరోప్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సెంటర్ మనకి కింగ్స్ కాలేజ్ హాస్పిటల్. అదే మోడల్ ని ఇక్కడ మనం మళ్ళీ తయారు చేయడానికి ట్రై చేసి ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి ఇప్పుడు అలాగే మనం టీం తయారు చేయగలిగాం. 100 వివిధ రకాలుగా ఉంటుంది. అవి చిన్న ఫ్లాట్ ఫుట్ అంటారు కదా, అవి చాలా చిన్న ప్రాబ్లం. అక్కడి నుంచి ఎముకలు విరగటం కానీ, స్పోర్ట్స్ ఆడినప్పుడు లిగమెంట్స్ డ్యామేజ్ అవటం కానీ, లేకుంటే ఆర్థరైటిస్ రావడం కానీ, లేకుంటే డయాబెటీస్ వల్ల వచ్చిన పాదాలకు వచ్చే ఇన్ఫెక్షన్ కాడి నుంచి, పుండ్లు కాడి నుంచి, డిఫార్మిటీస్ అంటారు, అన్ని ఉంటాయి అనమాట. ఇట్స్ ఎ కాంప్లెక్స్ రేంజ్. అవన్నీ ఒకే సెంటర్ లో డెలివరీ సర్వీస్ సేవలు చేసేది చాలా రేర్ అండి. ఇంగ్లాండ్ లో మొత్తం 200 పైగా హాస్పిటల్స్ లో ఒక 10 హాస్పిటల్స్ కూడా ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాయి. అలాంటి అవకాశాలు లేవు. కింగ్స్ కాలేజ్ హాస్పిటల్లో ఈ ఫుడ్ అండ్ యాంకిల్ యూనిట్ కి నేను అధిపతిగా చేస్తున్నాను. మా సెంటర్ లోనే, చుట్టుపక్కల అన్ని హాస్పిటల్స్ లో మా సెంటర్ లోనే అన్ని ప్రొవైడ్ అవుతుంది. ఇండియాలో ఈ ఫుడ్ అండ్ యాంకిల్ సర్జరీ అనే స్పెషాలిటీ చాలా చాలా తక్కువ హాస్పిటల్స్ లో ప్రస్తుతం లభిస్తుందండి, చాలా తక్కువ హాస్పిటల్లో. అందులో ఫెలోషిప్
స్పెషలిస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫుడ్ అండ్ డయాబెటిస్ సర్జన్స్ చాలా తక్కువ ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దేశంలో అన్ని వర్గాల ప్రజల కోసం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారు. నీతి నిజాయితీగా అధికారులు పనిచేయాలన్న ఏపీ హోంమంత్రి అనిత. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి. విద్యుత్ రంగంలో ఉద్యోగాలు కల్పించాలని నిరుద్యోగుల ఆందోళన. సీఎం చంద్రబాబు మాజీ సీఎం జగన్పై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు. ఇద్దరు నేతల మధ్య తేడాను వివరించిన మంత్రి పార్థసారథి. తెలంగాణ జీవన విధానంపై నూరేళ్ల నా ఊరు గేయం రచన. 460 మంది గాయకుల అన్వేషిస్తున్నామన్న రచయిత శ్రీనివాస్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 న్యూస్.